అందరికీ నమస్కారము. మనసిచ్చాను 45వ భాగము. బేబీ దొరికింది అని ఆనందంగా అరిచాడు ఫణి. తండ్రి మాటకి హ్యాపీగా సోఫా నుండి లేచి అతని దగ్గరికి నడిచింది హారిక. నిజమేనా డాడీ అని చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఫణి దగ్గరకు నడిచింది హారిక. అవును తల్లి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం సాఫ్ట్ కాపీ చేసి పెట్టాను. ఇక వాడి ప్రాజెక్ట్ని ఎలా చెడగొట్టాలో అదే మనకి ఉన్న ముఖ్యమైన పని. ప్రస్తుతానికి ఇక ఆలస్యం ఎందుకు, వాడి పతనానికి టైం స్టార్ట్ చేయటమే అని కోపంగా అంది హారిక. అలాగే బేబీ, రేపటి నుంచి మన ఆఫీస్లో మనం చేసే పని అదే కదా. మన ప్రాజెక్ట్ని వృద్ధి చేసుకోవటం, వాడి ప్రాజెక్ట్ని పతనం చేయటం. ఇంతకు మించి మనకు పెద్ద పని ఏమీ లేదు అని అంటున్న పని వైపు ఆనందంగా చూసింది హారిక. ఏంటి, నేను ఇక్కడ మీతో పాటు ఉండాలా? నా వల్ల కాదు, అస్సలు కుదరదు అని అరిచింది ధృతి. కళ్ళు మూసుకొని ఉన్న అతను తనకేం సంబంధం లేదన్నట్టు ఆమె మాటలు చెవికెక్కించుకోలేదు. ఆమె అంతా అరుస్తున్నా కానీ అతని నుండి రియాక్షన్ రాకపోయేసరికి ధృతి ఈసారి మెల్లగా, నిజంగానే నాకు కుదరదు ఇక్కడ ఉండటం. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంది. నేను ఇప్పుడు నీకు నువ్వేమనుకుంటున్నావో నీ అభిప్రాయం అడగలేదు. జస్ట్ నాకు కావాలనిపించింది చెప్పాను అంతే. నువ్వు రావటం రాకపోవటం నీ ఇష్టం అని కోపంగా చెప్పాడు ఆర్య. దాంతో ఆమె చాలాసేపు తర్జన భర్జనలు పడి చేతులు నలుపుకుంటూ అక్కడ నిల్చుండిపోయింది. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వసుకి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇటు ఆర్య చూస్తే తను చెప్పేది వినటం లేదు. ఏం చేయాలో అన్న సందిగ్ధంలో ఆమెలో. నేను నీకు కేవలం 5 మినిట్స్ టైం మాత్రమే ఇస్తున్నాను. నువ్వు ఇక్కడ నుంచి నా రూమ్ ఖాళీ చేసి బయటికి వెళ్ళాలి. ఈవినింగ్ 7:30కి నీ లగేజ్తో ఇక్కడికి ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ అని చెప్పాడు. తను ఇంకేం చేయలేదు అతని మాట వినడం తప్ప. వసుకి వేరే ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఆర్య ఆర్డర్ కాబట్టి. తను ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తాడు అన్న ధైర్యం వచ్చిన తర్వాత మెల్లగా ఆర్య రూమ్ నుండి బయటికి వచ్చింది ధృతి. నిన్ను బాధపెట్టి నీ నుండి నిజం రాబట్టాలనుకున్నాను. కానీ నేను ఎంత బాధ పెట్టినా, ఎంత ఏడిపిస్తున్నా కానీ నువ్వు నిజం బయట పెట్టడం లేదు. అందుకే ఇప్పుడు వేరొక సరికొత్త ప్లాన్ వేశాను. నీలో ఉన్న పొసెసివ్నెస్కి గాలం వేశాను. ఇక నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తానని నిశ్చంతంగా కళ్ళు మూసుకున్నాడు ఆర్య. ధృతి ఆర్య రూమ్ నుండి కిందకి రాగానే ఆమె ఎదురుగా నిలుచుంది వసు. ఆమెను చూడగానే ఒక క్షణం షాక్ అయిపోయింది ధృతి. ఆమె కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నిల్చుంది ధృతిని చూస్తూ. ఇంతసేపు పైన ఏం చేస్తున్నావు? అయినా పెళ్లికాని అబ్బాయి రూమ్లోకి వెళ్ళటానికి సిగ్గులేదు అనగానే కోపంగా ఆమె వైపు చూసింది ధృతి. నీ చూపులు నన్ను భయపెట్టలేవు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కనీసం మా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని నువ్వు నా కొడుకు పర్సనల్ బెడ్రూమ్లోకి వెళ్తావా? సిగ్గుండాలి కొంచెమైనా. అసలు ఆడపిల్లవా నువ్వు అని తన అక్కసు వెళ్ళగక్కింది వసు. మేడం, నేను కావాలని మీ కొడుకు రూమ్లోకి వెళ్ళలేదు. సార్ రమ్మంటే వెళ్ళాను. అది కూడా ఆఫీస్ వ్యవహారాలు మాట్లాడటానికి మాత్రమే. అయినా అలా పిలవకుండా ఎవరి గదిలోకి వెళ్ళే వాళ్ళు వేరే ఉంటారు. అది నేను కాదు. ఇంకొకసారి మీరు నన్ను ఇలా మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు అని ఆమె ముందు నిల్చోటానికి కూడా జుగుప్సు కలుగుతూ ఉంటే అక్కడ నుంచి బయటకు నడిచింది ధృతి. ఎంత పొగరే నీకు? చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు నా కొడుకుని నీ నుండి దూరం చేసినా కానీ నీలో పొగరు కాస్త కూడా తగ్గలేదు. నిన్ను ఎలా చేయాలో అలా చేస్తాను, చూస్తుండు అని నిప్పులు కక్కే కళ్ళతోనే ధృతి వైపు చూసింది వసు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె కోసం ఆర్య అరేంజ్ చేసిన కార్ రెడీగా ఉంది. ఇది ఇంతకు ముందు ఆమె ఆర్య ఇంటికి వచ్చిన కారు కాదు. కార్ డ్రైవర్ వినయంగా కారు దిగి ఆమె కూర్చోవటానికి కార్ డోర్ ఓపెన్ చేశాడు. ధృతి సైలెంట్గా కార్లో కూర్చుంది. కార్ ధృతి వాళ్ళ ఇంటి వైపుకి పయనం సాగించింది. ఆర్య, ఇది నీకు తెలుసా అని టెన్షన్గా ఆర్య దగ్గరకు వచ్చి అన్నాడు సిద్ధు. ఏమైంది అని సీరియస్ టోన్లో అడిగాడు ఆర్య. మన డేటా మొత్తం చోరీ అయిపోయింది. మన సిస్టమ్ని ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పగానే కూర్చున్నాడు. ఒక్క ఉదుటిన పైకి లేచాడు ఆర్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఈవినింగ్ ప్రాజెక్టు వర్క్ కోసం సిస్టమ్ ఓపెన్ చేయగానే ఎర్రర్ చూయించింది. మన ప్రాజెక్టు వరకు ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు అని అయోమయంగా అన్నాడు సిద్ధు. బయట వాళ్ళు ఎవరు ఈ పని చేయటానికి కుదరదు. అంటే మన ఆఫీస్లోనే ఎవరో పనిచేశారు అని అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ధృతి వైపు సీరియస్గా చూశాడు ఆర్య. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆర్య అతనిని వైపు ఎందుకంత కోపంగా చూస్తున్నాడో తెలియక వాళ్ళిద్దరినీ అయోమయంగా చూసింది ధృతి. ఎవరై ఉంటారు? అది కూడా మనకు మాత్రమే తెలిసిన సిస్టమ్ని ఎవరు హ్యాక్ చేసి ఉంటారు అని అన్నాడు సిద్ధు. ఈ మధ్య నీ పర్సనల్ ఆఫీస్ రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని అడిగాడు ఆర్య. లేదు,
ఆర్య అసలు నా పర్సనల్ ఆఫీస్ రూమ్‌లోకి ఎవరు అని అతను మాటలకి బ్రేక్ పడింది. అతడు మెదడు కొన్ని క్లూస్ గుర్తుపట్టడంతో ఏమైంది అని అనుమానంగా అడిగాడు ఆర్య. అది హారిక అని అంటున్న అతని మాటలు పూర్తి కాకముందే ధృతి బయట వెయిట్ చెయ్. నేను నీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు. ధృతి మౌనంగా అతని రూమ్ నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పు హారిక, అక్కడికి ఎలా వచ్చింది? వర్క్ ట్రైనింగ్ కోసం నా దగ్గరికి పంపించావు కదా! ఆ టైంలోనే నీ దగ్గర నుండి కాల్ వచ్చింది. నేను నీ క్యాబిన్‌కి వచ్చాను. మిగతా వర్క్ కంప్లీట్ చేయమని తనకి చెప్పాను. బహుశా అప్పుడే ఇలా జరిగి ఉంటుందేమో! నీకు అసలు మైండ్ ఉందా సిద్ధూ? నీ పర్సనల్ ల్యాప్ ఆమెకి ఎలా ఇస్తావు? అది ఏ నమ్మకంతో? ఉఫ్! ఇలాంటివి జరుగుతుంది అని అనుకోలేదు. ఐయామ్ సారీరా! ఇప్పుడు సారీలు కాదు కావాల్సింది. మన ప్రాజెక్ట్ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఆలోచనలో పడ్డాడు ఆర్య. సిద్దుకు కూడా చాలా అసహనంగా అనిపించింది ఆ క్షణం. ధృతి ఏమైంది? ఎందుకు అంత డల్‌గా ఉన్నావు? అని ఆర్య దగ్గర నుండి వచ్చిన ధృతిని అడిగింది నందు. నథింగ్‌నే. నా ప్రయాణం క్యాన్సిల్ అయింది. నేను ఆర్య దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉండాలట తను చెప్పాడు అని దిగులుగా చెప్పింది ధృతి. మంచిదేగా అంటున్న నందు వైపు క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టి చూసింది ధృతి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ప్రేమించిన వాడికి దగ్గరగా ఉండటం నీకు మంచిదేగా. అతనికి నిన్ను కాల్చుకు తినటానికి అనువుగా ఉంటుంది. నీకు ఏడవటానికి అనుకూలంగా ఉంటుంది. కోపంగా నందు వైపు చూసింది. సరే సరే, ఈ చూపులకి ఏం తక్కువ లేదు కానీ అక్కడ మీ హీరో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకుంటా. త్వరగా కానీ అని చెప్పి ఆమెకి లగేజ్ సర్దటంలో హెల్ప్ చేసింది నందు. అక్కడ అన్నీ సర్దుకుంటుంది తానే. కానీ తను అక్కడికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని లోపల అలజడిగానే ఉంది ఆమెకి. పొట్టి, నీకు తెలుసా? నాకు మా అమ్మ అంటే ప్రాణం. అమ్మ లేని నాకు తెలుసు అమ్మ విలువేంటో. ఆమె మాటలకి చిన్నగా నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, నువ్వు మన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నీకు అమ్మ లేని లోటు అస్సలు తెలీదు అని భరోసానిచ్చాడు అతను. అతనిక అంతకంటే ఆడపిల్లకి ఇంకేం కావాలి? అయితే నేను చాలా లక్కీ అని అతని చేతిని గట్టిగా పట్టుకుంది. మామూలు లక్కీనా? నన్ను భర్తగా పొందుతున్నావంటే అని అల్లరిగా కన్నుగీటాడు. అతని వైపు మూతి ముడిచి చూస్తూ, నేను నీకు దొరికాను అంటే నువ్వు కూడా లక్కీనేగా. హాహా అవును. ఈ భూమికి జానెడు పిల్ల దొరకటం కూడా అదృష్టమే మరి అని ఆమె తలని అతని హృదయానికి హత్తుకున్నాడు. ఆర్యకి వసు అంటే ఏంటో తెలిసిన తర్వాత ఆమె ఏమీ చేయలేని నిస్సహాయురాలైంది. అతనికి నిజం చెప్పలేదు. వసు మాటలకి అతనికి దూరంగా ఉండలేదు. ఈ పరిస్థితి ఏ ప్రేమించిన అమ్మాయికి రాకూడదు అని తన కన్నిటికి స్వేచ్ఛనిచ్చి అది నందు ముందు బయటపెట్టడం ఇష్టం లేక జాగ్రత్త పడింది. లగేజ్ ప్యాక్ చేసి నందుకి సెండ్ ఆఫ్ ఇచ్చి ముందు జరగబోయే పరిణామాలకి తనని తాను సిద్ధం చేసుకుంది. ఆర్య తనేంటి ఇక్కడ అని ధృతి వైపు చూస్తూ అడిగాడు. వసు, నేను కోలుకునే వరకు తనిక్కడే ఉంటుంది మామ్ అన్నాడు ఆర్య తన చేతిలో ఉన్న ఫైల్ తిరిగేస్తూ. తను ఇక్కడ ఉండటం ఏంటి? అది ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ మనతో పాటు మన ఇంట్లో ఉండటం ఏంటి నాన్న? మా నాకు ఆఫీస్కి వెళ్ళను కుదరలేదు. సో తను నాతో పాటే ఉంటే నాకు వర్క్ ఈజీ అవుతుంది. అప్పుడు సిద్ధు ఉన్నాడుగా. ఈమె ఎందుకు? అందులోనూ వయసులో ఉన్న ఆడపిల్ల. ఇది ఏదైనా జరగరానిది జరిగితే అనవసరంగా మాట పడాల్సి వస్తుంది అని అసహనంగా అంది వసు. మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పైన నీకు నమ్మకం లేదా? అయినా తను అలాంటిదేం కాదు. నువ్వు అనవసరంగా భయపడకు అని సీరియస్గా అన్నాడు ఆర్య. నేను ఎందుకు చెప్తున్నాను విను. అయినా ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచటం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. తనకి బయట ఎక్కడైనా వేరే రూమ్ చూడు. టైమింగ్స్ చెప్పు, వచ్చి వెళ్తుంది. అంతేగాని తను ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. తన నిర్ణయం ఏంటో కరాఖండిగా చెప్పేసింది వసు. వసు వైపు సీరియస్గా చూస్తూ, ఎందుకు మామ్? తను ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? తను మన కంపెనీలో ఎంప్లాయ్. నాకు పర్సనల్ సెక్రటరీ. నేను ఏ వర్క్ చేయాలన్నా కానీ తను ప్లాన్ ప్రిపేర్ చేసి నాకు చెప్తేనే నేను చేయగలను. అలాంటిది ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అసహనంగా అన్నాడు ఆర్య. ఆర్య ముందు తను ఎక్కడ బయటపడిపోతుందోనని తనను తాను తమాయించుకొని ఆర్య పక్కన కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని, అలా కాదు నాన్న, నేనెందుకు చెప్తున్నాను విను. నువ్వా పెళ్లి కావాల్సిన వాడివి. తను పెళ్లి కావాల్సిన అమ్మాయి. తనని పెళ్లి కాకుండానే తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే రేపు తన భవిష్యత్తు ఏంటి చెప్పు? అందుకే ఇలా చెప్తున్నాను. ఒక ఆడపిల్లగా ఆడపిల్ల గురించి ఆలోచించి చెప్తున్నాను. అంతేగాని తను ఇక్కడ ఉంటే నాకే ప్రాబ్లమ్ అవుతుంది నాన్న. అయినా మనం ఎంతమంది అనాథలకి, అనాథ శరణాలకి, ఏ దిక్కు మొక్కు లేని వాళ్ళందరికీ ఎంత సహాయం చేయలేదు. అలాంటిది తనొక్కతి వచ్చి మన ఇంట్లో ఉంటే నాకేమి ఇబ్బంది అవుతుంది?
మన ఆస్తి కరిగిపోతుంది అని చిన్నగా మాటలు చెప్పింది ఆర్యకి. తల్లి మాటలకి చిన్న స్మైల్ ఇచ్చి, అమ్మ, మన గురించి పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు అని మన వెనకడుగు వస్తే ఎలా? ఇలాంటి పిచ్చి మాటలు నేనెప్పుడు పట్టించుకోను. అయినా పిచ్చి మాటలు పట్టించుకొని మన భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేవాళ్ళంటే నాకు కోపమొస్తుంది అని అంటున్న ఆర్య మాటలు ధృతి గుండెల్లో గుచ్చుకున్నాయి. ప్లీజ్ అమ్మా, నువ్వు కూడా అందరిలా మాట్లాడకు. మా అమ్మ అంటే నాకు స్పెషల్. నువ్వెప్పుడు స్పెషల్గానే ఆలోచించాలి. అందరిలా ఆలోచించకు అని మెల్లగా చెప్పాడు ఆర్య. వాళ్ళిద్దరిని చూస్తుంటే ధృతికి లోపల చెప్పలేనంత బాధ వేసింది. అదేదో వాళ్ళిద్దరూ అనుబంధాన్ని చూసి కుళ్ళుకోవటం కాదు. తనకు తెలుసు ఆర్యకి వాళ్ళ అమ్మంటే ఎంత ఇష్టమో. వాళ్ళు మీట్ అయినప్పుడల్లా వారి మాటల్లో సగం మాటలు ఆమె గురించే ఉంటాయి. దాన్ని బట్టే తెలియటం లేదా ఆమె అతనికి ఎంత ఇంపార్టెంటో. ఆర్యకి వాళ్ళ అమ్మతో బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి అంటే తను ఆర్య జీవితంలోకి ఎప్పటికీ అసలు అడుగు పెట్టకూడదు అన్న దృఢ నిర్ణయం ఆమెది. తను కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటుంది. వీలైతే మన అవుట్ హౌస్ తనకి ఇచ్చేస్తాను. నాకు ఇక్కడ ఆఫీస్ వ్యవహారాలన్నిటిలోనూ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు నేను ప్రాజెక్టు వర్క్లో చాలా బిజీగా ఉన్నాను. సో నువ్వు ఇలాంటి విషయాలు డిస్కస్ చేసి నన్ను ఇంకా చిరాకు పడేలాగా చెయ్యొద్దు ప్లీజ్ మమ్మీ అని రిక్వెస్ట్గా అన్నాడు ఆర్య. ఆర్య మాటలు విన్నాక వసు చేసేదేం లేక ధృతి అక్కడ ఉండటానికి తప్పక ఒప్పుకుంది. కానీ ఆమె మనసులో ఉన్న ఆలోచనలు ఆర్య ధృతికి మాత్రం ఏం తెలుసు? ముందు ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయో అవన్నిటికీ కూడా రచన వ్యూహాలను సిద్ధం చేసుకుంది వసు. చెప్తా, ఇక్కడే ఉంటావు కదా? ఇప్పటిదాకా నా కొడుక్కి నీపైన సాఫ్ట్ కార్నర్ ఉందేమో. ఎక్కడో ఒక మూల నా కొడుక్కి నీపై ఉన్న ప్రేమని సమూలంగా విరిచేయటానికి నాకు